పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశంలోనే కాదు విదేశాల్లోనూ కుదిపేస్తోంది. ప్రస్తుతం తమ దగ్గరున్న 500, 1000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు ఎన్ఆర్ఐలు. దేశంలో పెద్ద నోట్ల రద్దుపై ఎన్ఆర్ఐల ఒపీనియన్, విదేశాల్లో నోట్లను ఎలా మార్చుకోవచ్చన్న దానిపై అమెరికాలో పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ జగదీష్ పోరండ్లతో మా ప్రతినిధి పాండు ఫేస్ టు ఫేస్. నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇండియాలోనే కాదు అమెరికాలోనూ కూడా సంచలనం కలిగిస్తుంది. ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు, ఫైనాన్షియల్స్ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాల్ని మనం తెచ్చిన దాని ప్రభావం అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ మీద ఎంత ఉంటుంది అన్న దాని మీద మనతో మాట్లాడేందుకు జగదీష్ పోరండ్ల పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సో మొత్తంగా ఎన్ఆర్ఐల ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఈ నిర్ణయం అనేది ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది, ఎన్ఆర్ఐలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇండియా గవర్నమెంట్ చేసుకున్న పెద్ద నిర్ణయం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొన్ని మంచి కొన్ని చెడు జరుగుతుంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ ఏంటంటే ఇలాంటి వాతావరణంలో ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండియాలో తగ్గిపోతుంది. దాంతోపాటుగా మన గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల, ఈ డిమానిటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త ప్రజలు ఈ ట్యాక్స్ నెట్లోకి వస్తారు. ఇదివరకు వాళ్ళు ట్యాక్స్ కట్టకపోయే వాళ్ళు ఇప్పుడు ట్యాక్స్ కట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో అదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు దెర్ ఇస్ నో బ్లాక్ మనీ తగ్గిపోతుంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ఫండింగ్ ఫర్ అదర్ పీపుల్. సో నేషనల్ సెక్యూరిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. కానీ నెగిటివ్ సైడ్ వచ్చేవరకు కొంతమంది ఏమంటున్నారంటే చాలా తక్కువ టైం తీసుకున్నారు దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి అన్నారు. చాలా తక్కువ టైం తీసుకోవాలని అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిది ఓపెన్గా 2 months క్రితము 3 months క్రితం పబ్లిష్ చేసేసి వీ విల్ గివ్ 6 months 8 months టైం ఇస్తే దాన్ని తప్పుదోవలో పట్టే కారణాలు ఉంటాయి. కాబట్టి ఈ టైము అప్రోప్రియేట్ అని నేను అనుకుంటున్నాను. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. చాలా మంది ఇండియా నుంచి అమెరికాకు వచ్చేస్తున్నారు. కొంతమంది సంవత్సరం క్రితం వచ్చి ఉండొచ్చు, కొంతమంది 6 నెలల కింద వచ్చినచ్చు, కొంతమంది 15 రోజుల క్రితం వచ్చిన వాళ్ళంతా వచ్చేప్పుడు మళ్ళీ రేపొద్దున అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళడం, తల్లిదండ్రులు వెళ్ళడం, ఇట్లాంటి వాళ్ళకి వెళ్ళంగానే అక్కడ ఇబ్బంది అవుతుందో చాలామంది ఇండియన్ కరెన్సీ హోల్డ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది, ఇంతవరకు మార్చుకోవాలనుకుంటుంది. సో అంతలోపు వెళ్ళని పోని వారొచ్చు. చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా చాలా భారీగానే ఉంటుంది. కనీసం ఒక్కొక్కరి దగ్గర ఒక 2000 నుంచి 5000 రూపాయలు వాళ్ళు హోల్డ్ చేసినా కూడా అది పెద్ద అమౌంట్. సో దీనికి రెమెడీ ఏముందంటారు? సో నేను ఫర్ ద లాస్ట్ 1 weekగా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా దెర్ అబౌట్ 2 crore people ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక 500 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 20-30% ఇండియాకు పోయి ఉండకపోవచ్చు. ఎలా అయినా కూడా ఒక భారీ ఎత్తున అమౌంట్ ఇండియన్ రూపీస్ 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ఓకే, దాని గురించి గవర్నమెంట్ ఆల్రెడీ స్పెసిఫైడ్ సమ్ రూల్స్. ఏం చెప్పిందంటేనో మనము ఇక్కడ నుండి యుఎస్ నుండి ఇండియాకి వెళ్ళినప్పుడు మనము 25,000 రూపీస్ వరకు మనము క్యారీ చేసుకోవచ్చు ఇండియన్ రూపీస్ ఆ లిమిట్. సో దీనిలో రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ 2 నెలల్లో ఇండియాకు పోయే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంటారు? 20%, 10% పీపుల్ కెన్ గో, రైట్? సో వాళ్ళు ఇండియాకి వెళ్ళినప్పుడు దే కెన్ క్యారీ దట్ క్యాష్ అప్ టు 25,000 వితౌట్ డిక్లరేషన్ అండ్ దే కెన్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. డిపాజిట్ చేసేటప్పుడు ఇండియాలో మా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ కావాలి అని అంటున్నారు. అదొక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఇండియాకి వెళ్ళలేకపోవచ్చు వచ్చే 2 నెలల్లో. మీరేం చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు నమ్మకమైన వాళ్ళతో, మీ ఫ్రెండో మీ బ్రదరో మీ రిలేటివ్స్ ఎవరైనా నమ్మకమైన వాళ్ళతో మీరు డబ్బు పంపించి వాళ్ళని డిపాజిట్ చేయవచ్చు అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే నిన్న ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఒక ఫ్రెండ్ ఇండియాకి వెళ్తున్నాడు, అతనికి 4 ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇచ్చారు. సో అతనికి 20,000 వరకు క్యారీ చేసుకొని ఇండియా తీసుకుని వెళ్తున్నారు. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఇండియాకు పోలేకపోయినా, మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు తీసుకోలేకపోయినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎన్ఆర్ఐస్కి అప్ టు March 31, 2017 వరకు అవకాశం ఇస్తుంది.
అప్పుడు ఏంటంటే మనము ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపించుకొని మేము ఎన్ఆర్ఐస్మి, దిస్ ఈజ్ మై పాస్పోర్ట్ అండ్ దిస్ ఈజ్ ద అమౌంట్ ఐ హ్యావ్ అండ్ యూ కెన్ గో టు ఆర్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ సమస్య ఇండియాలోనే కాదు, ఎన్ఆర్ఐస్లో కూడా ఈ సమస్య చాలా మంది ఆందోళన కలిగిస్తున్న విషయంగానే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అంటున్నారు. దీనికి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నది కూడా ఆయన సూచన చేశారు. కెమెరా పర్సన్ నితిన్తో పాండు, V6 న్యూస్.